ఇలా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డీఏపీ ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచుతలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది.